పైకి వస్తాయండి మా గారెలో. నేనే రుబ్బానండి. కాకపోతే మా చెల్లి కొంచెం కోపంగా ఉంది నా మీద, ఎందుకంటే పుర్రుగా రుబ్బేశాను. అయినా కొంచెం పర్వాలేదండి. గారెలు బాగుంటే మీరు మాకు కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో పెద్ద గారెలు వండుతారు, చిన్న గారెలు వండుతారు చూడండి. చెల్లి ఒకసారి చూపించే మన గారెలో. వెంకటేష్ సినిమా చూసిన తర్వాత మా బుల్లిరాజు గుర్తొస్తాడు మాకు. ఎరా బుల్లిరాజు, నేను కొరికేస్తున్నా. చాలా బాగున్నాయండి గారెలు. మీ ఇంటి దగ్గర కూడా ఇలాగే గారెలు వండుకుంటారా? కొంచెం రుబ్బు చూడండి. పుర్రుగా చేసాను నేనేని. గారెలు మట్టుగా ఎక్సలెంట్గా వచ్చాయండి, పరపరలాడుతాయి. కాకపోతే గారెలాగా లేవండి, అక్కడక్కడ పూరీలు దోశలు. ఇదిగోండి దేవుడి దగ్గర ఎట్టి చెల్లే ఒక గారే నేను నోట్లు వేసుకోగలమా. సూపర్గా ఉన్నాయండి గారెలు. అక్కడ ఫస్ట్ గారి పొయ్యి దగ్గర ఎట్టిందండి మా చెల్లె. ఆయిల్ కొంచెం వేయలేకపోయావా? గాలి బాగున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్నికని. ఈరోజు సండే స్పెషల్ మినపగారెలు. ఓకే, మరొకసారి మినపగారెలు చూసి నోరు ఊరుతుంది కదా. మీరు కూడా సండే స్పెషల్ మీ ఇంట్లో మినపగుళ్ళు ఉంటే వేసేయండి. ఇవి దేవుడికండి, మేము ఎప్పుడు కూడా దేవుడికే పెడతాము. దేవుడి తర్వాత ఏదైనా అది మా నమ్మకం. తర్వాత మా నమ్మకం ఏంటంటే గారెలో ఉప్పు ఉందో లేదని దేవుడికి తీసిన వెంటనే టేస్టింగ్ సూపర్ బాగున్నాయా? ఉప్పు తక్కువలాగా ఉంది. సరిపోయిందా? ఉల్లిపాయలు వేస్తానన్నవా? ఇది గొప్ప ఇదండి. దీనికోసం అయితే ఉల్లిపాయలు వేసుకుంటుంది, మా కోసం అయితే ఉల్లిపాయలు కాదు కదా. అందరం కరివేపాకు కూడా వేయదు. కరివేపాకు వేస్తానన్నవా? లేదా? సరేలే, అడ్జస్ట్ అయిపోతాం. ఫ్రెండ్స్, ఈ గారెల వీడియో పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. ఓకేనా? నేనే వీడియో తీశాను. ఓకే.